అందరూ పాటించాల్సిందే. ఓకే సార్. నువ్వు 50,000 కట్టలేదనుకో ఇంకోరు పోతుంది నీ ఉద్యోగం. నేను ఎలాగైనా కడతాను సార్. ఓకే గుడ్. వెళ్ళి సార్ అమౌంట్ తీసుకురా, వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఇదే ఎస్ పద. ఏంటో అందరూ బయోడేటా చూపించి ఉద్యోగం కావాలంటారు. ఒకడు డబ్బు కట్టినట్టు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏమయ్యా ఇలా వచ్చావు? సార్ నా బయోడేటా సార్. సరే ముందు నువ్వు కూర్చోవయ్యా. సార్ నా బయోడేటా. ఇది నీ బయోడేటా? అవును సార్. నువ్వేమో పొట్టి, ఇదేమో పొడుగు. ఏంటయ్యా చదువుకు హైట్కు సంబంధం ఏముంది సార్? అదే చదువుకు హైట్కు సంబంధం ఏముంది అంటున్నా. సంబంధం లేదంటావా? ఉండు ఒకసారి నీ బయోడేటా చూద్దాం. పర్వాలేదయ్యా, బాగా పూడ్చావా? కంప్యూటర్ స్పెషల్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? బయట చేశాను సార్ మా ఊర్లో. అవును, నీ బయోడేటా బాగుందయ్యా. మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసు కదా? తెలియదు సార్. తెలియదు సార్. ఎవరు చెప్పలేదా నీకు? ఎవరు చెప్పలేదు సార్. ఫేమస్ కంపెనీ కదయ్యా, ఎవరు చెప్పలేదు అంటున్నావు? నేను కూడా బాగా సిన్సియర్ స్టూడెంట్ సార్. చూడండి అన్ని చూసానయ్యా, బాగానే చదివి ఉన్నావు సార్. కానీ మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్ 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే గానీ ఉద్యోగం లేదు. 50,000 అల్లాడిపోతున్నావు. కూర్చోవయ్యా. మీరు ఒకటేసారి 50,000 అన్నందుకు షివరింగ్ వచ్చేస్తుంది సార్. అవునా? అవును సార్. షివరింగ్ ఉంటే నువ్వేం ఉద్యోగం చేయగలవయ్యా? కూర్చో, మాట్లాడతాను. నిన్ను చూస్తే నాకు షివరింగ్ వచ్చేట్టుగా ఉంది కదా. సార్ మీరు ఒకటేసారి 50,000 ఉద్యోగానికి వచ్చావా భయపడడానికి వచ్చావా? ఉద్యోగానికి వచ్చాను సార్. వచ్చావు కదా? అవును సార్. ఉద్యోగం కావాలి కదా? అవును సార్. 50,000 డిపాజిట్ చేయగలుగుతావా? 50,000 అంటే కష్టం అవుతుంది సార్. అట్టయితే ఈ బయోడేటా తీసుకుని పక్క ఆఫీస్ నడువు బాబు. మా ఆఫీస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పని కాదు. ఏం లేదు సార్, మా ఇంట్లో 50,000 ఇవ్వరు సార్. ఎందుకు ఇవ్వరయ్యా? నన్ను నమ్మాలి సార్. అయితే నేనెలా నమ్మాలయ్యా నిన్ను? మీరు నమ్మాలి సార్. నమ్మాలా? సరే 50,000 తీసుకుంటా, నమ్ముతాను. తీసుకెళ్ళు బాబు, తీసుకెళ్ళు. ఇంట్లో నమ్మనప్పుడు నేనెందుకు నమ్ముతాను ఎండిగా? మీరు చాలా మంచి వాళ్ళ అనిపిస్తున్నారు సార్. మంచోడ్నయ్యా, డబ్బు దగ్గర మంచి చెడ్డ కాదు. ఇది ఆఫీస్ రూల్స్, నా రూల్స్ కాదు. 50,000 కట్టావనుకో ఇమీడియట్ గా ఉద్యోగం వస్తుంది. తప్పదా సార్? తప్పదు నాయనా. సరే సార్, వెళ్ళి పట్టకరా. ట్రై చేసి తీసుకొని వస్తాను సార్. సరేనైనా. ఉద్యోగం సంగతి గ్యారెంటీనా సార్? 50,000 గ్యారెంటీ. ట్రై చేసి తీసుకొస్తా. ట్రై చేసి తీసుకొస్తే నేను ట్రై చేసి ఉద్యోగం ఇప్పిస్తాను. సరే సార్. ఓకేనా? ఓకే సార్. నమస్తే సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వస్తారు ఉద్యోగాలని. ఏం పనిలే పాటలే. 50,000 కట్టడంట, ఉద్యోగాలు కావాలంట. ఏడు సైడ్ Hello. Who are you? I'm Thadi. My brother name is Vodi. My name is Thadi Velu. You know? I'm Thadi. Your name is Thadi Velu. Yes. Take your seat. Okay, sir. What is this? My biodata, my profile. Your biodata? Yes. Okay, very good. Oh, thank you. You have first class marks? Yes. Okay, all the best. Oh, thank you. నీకు జాబ్ గ్యారెంటీ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక షరతు. ఏమిటి సార్? యాజ్ పర్ ఆఫీస్ రూల్స్ యూ షుడ్ పే 50,000 డిపాజిట్. 50,000? అబ్బా, ఓన్లీ 50,000 రూపీస్. సార్ ఒకసారి ఆలోచించండి సార్. ఆలోచించేది ఏమీ లేదు బాబు.
నాట్ ఓన్లీ యూ, ఎవ్రీబడి షుడ్ పే ఫర్ జాబ్ 50,000 డిపాజిట్. ఓ అంత 50 అంటే చాలా కష్టం సార్. నేను చాలా జాబుల కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఇచ్చిన చోని వెళ్ళి కావాలంటే మళ్ళీ నేను పంపిస్తాను సార్. అలా కుదరదు బాబు. ప్లీజ్ సార్, చెప్పేది విను బాబు. ప్లీజ్ ఎంకరేజ్ సార్. నా మాట విను బాబు. చూడు బాబు, నువ్వు ఇండియాలో పనిచేసేవాడుగా కనపడలేదు సార్. నీ మూమెంట్లు, నీ కథంతా చూస్తే ఫారిన్ లో పనిచేసేవాడుగా కనబడుతున్నావు సార్. కాబట్టి ఒకవేళ నీవు ఉద్యోగం కావాలనుకున్నావనుకో సార్, 50,000 డిపాజిట్ చేసావనుకో, నీకు ఉద్యోగం గ్యారెంటీ. అంతవరకు ఈ బయోడేటాని తీసుకుని నీ పని నువ్వు చూసుకో. సార్ 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 మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరు మా తండ్రి లాంటి వారు సార్. మీరు ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. అదేంటయ్యా భాష మారింది? అవును సార్, ఏదో ఉద్యోగం కోసం ఫారెన్ అన్న సంగతి తెలిస్తే మీరు నాకు ఉద్యోగం కల్పిస్తారని అలా చేశాను సార్. నాకు తెలియకుండా అడుగుతాను, నువ్వు డాన్సర్వే? అవును సార్. వచ్చేటప్పుడు ఏదో ట్విస్ట్ అని చేసుకొచ్చాను. ఇప్పుడు చూస్తే నీ మూమెంట్ మారింది. అయినా నీకు ఉద్యోగం మీద అక్కరుందా లేదా? ఉద్యోగం గ్యారెంటీ. నేను రికమెండ్ చేస్తా యాజ్ ఎండి. తప్పదంటారా? తీసుకెళ్ళు, తప్పదు సార్. ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. అయ్యా, నేను రికమెండ్ చేస్తానని చెప్పాను కదా. పట్టుకొని రావాల్సిన 50,000 పట్టుకొస్తే నీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాను కదా. ఓకే, యూ కమ్ అలాంగ్ విత్ 50,000. అలాగే తీసుకొస్తాను సార్. ఓకే. వచ్చాడు డాన్స్ చేసుకుంటూ ఉద్యోగం కావాలని. డాన్స్ ఏంటో ఇది. అమ్మా, నాకు సిటీలో జాబ్ వచ్చింది. కానీ అవునా నాన్న? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన నువ్వు సిటీకి వెళ్ళి ఎలా ఉండగలవు బాబు? ఉండగలనమ్మా. 50,000 కడితే జాబ్ వస్తుంది. 50,000? ఇప్పుడున్న స్థితిలో ఎలా తీసుకురాగలం బాబు? ఏంట్రా అమ్మా కొడుకు ఏదో మాట్లాడుకుంటున్నారు? నాన్న, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నాన్న. 50,000 కడితే నాకు జాబ్ వస్తుంది నాన్న. ఆహా, 50,000 ఇస్తే ఉద్యోగం ఇస్తారా? ఇస్తారు నాన్న. ఒక్క నిమిషం. మీ నాన్నగారు కష్టపడి పైసా కూడబెట్టి మీ చెల్లి పెళ్లికని దాచిన డబ్బు నీకు ఇస్తున్నారు. నేను చెల్లి పెళ్లి దగ్గరుండి చేస్తానమ్మా. ఇదిగో నాన్న, 50,000 చెల్లి పెళ్లి కోసం దాచానురా. థ్యాంక్స్ నాన్న. ఇవి కట్టి ఉద్యోగంలో చేరు, అంతకంటే మాకు ఇంకేం కావాలి? నాన్న, అమ్మా, నేను ఎలాగైనా కష్టపడి చెల్లి పెళ్లి చేస్తాను. వెళ్ళొస్తా నాన్న. నానా, లేదు నాన్న, టాబ్లెట్ వేసుకో. నాన్న, మిమ్మల్ని ఇట్లా చూడలేను నాన్న. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను నాన్న. లేదు నాన్న, నువ్వు ఉద్యోగంలో చేరి ప్రయోజకుడు కానాన్న. 2 సంవత్సరాల వరకు నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నాన్న. ఇప్పటికిప్పటికి ఉద్యోగం అంటే ఎలా నాన్న? మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళమంటే ఎలా నాన్న? మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తాను నాన్న. ముందు ఈ డబ్బు తీసుకెళ్ళి జీవితంలో ప్రయోజకుడు కానాన్న. అలా చేసుకుంటూ ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే తండ్రి పడే ఆవేదన నీకు అర్థం కాదు నాన్న. అయినా నాన్న, ఈ డబ్బంతా నీ ఆపరేషన్ కోసం ఉంచింది నాన్న. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను నాన్న. లేదు నాన్న, నా మీద ఒట్టు నాన్న. ఉద్యోగంలో చేరు నాన్న. వెళ్ళు నాన్న,
నేను వెళ్ళక ముందే నువ్వు ఉద్యోగం సంపాదిస్తున్నావు.